నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. రాజకీయాల్లో పురోగమనాలు తిరోగమనాలు సహజం. అయితే ఒకసారి కిందకు జారిన తర్వాత పైకి ఎగబాగటం చాలా కష్టం. రాజకీయాల్లో తప్పటడుగు పడిన తరువాత మళ్ళీ సరిదిద్దుకోవటం చాలా కష్టం. అవి ఒకరిద్దరు నిజంగానే ప్రజాభిమానం ఉండి ప్రజాదరణ ఉండి రాజకీయ కోణంలోనే నడిచినటువంటి నాయకుల విషయంలో కొంత జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో దగ్గర దగ్గర 10 ఏళ్ల నుంచి వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించి రాజ్యసభ సభ్యుడిగా చేసి ఆ పార్టీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా కూడా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి సరే జగన్ పార్టీని వదిలి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు రకరకాల వేదాంత వైరాగ్య కబుర్లు చెప్తాను. గత ప్రభుత్వంపై అనేక విమర్శలు ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తుంది. నిజానికి గత ప్రభుత్వం పతనంలో ఇదందు కీలక పాత్ర. ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎమ్మెల్సీ లేదా ఒక నామినేటెడ్ పదవి పొందినటువంటి వ్యక్తి సీఎంఓ కార్యాలయానికి రావాలన్నా, సీఎంతో కలిసి మాట్లాడాలన్నా తీవ్రమైనటువంటి ఆంక్షలు పెట్టినటువంటి వ్యక్తుల్లో ఇతను ఒకడు. స్వార్థం కోసం అనేకమైనటువంటి కుంభకోణాలు చేశాడు. వైజాగ్లో పరోక్షంగా చేసినటువంటి భూ కబ్జాలు, అలాగే ఈ చార్టర్డ్ అకౌంటెంట్ చేసినటువంటి అనేక అక్రమాలుపై పలు విమర్శలు ఉన్నాయి. కొన్నిటికి రుజువులు ఉన్నాయి, కొన్నిటికి లేవు. సిబిఐ కేసులని ఎదుర్కొంటున్నటువంటి ఈయన ఇప్పుడు ఇతర పార్టీలను నెత్తిన పెట్టుకుని పొగడ్తల వర్షం కురిపిస్తుంది. చాలా ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ ఇతన్ని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేయట్లా. చంద్రబాబు గారు అయితే విజయసాయిరెడ్డికి సంబంధించి అది అతని అంతర్గత వ్యవహారం అని చెప్పి తేలిగ్గా కొట్టిపడేస్తారు.